డియర్ ఫ్రెండ్స్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ హెచ్సిఎల్లో 103 ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేయబడింది. మొత్తం ఉద్యోగాలు అన్రిజర్వ్డ్. ఈ మొత్తం ఉద్యోగాల్లో అన్రిజర్వ్డ్, రిజర్వ్డ్, ఎస్సీ ఎస్టీ ఉన్నాయి చెప్తారు. ముందు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం చేత ఇది ఇతరులకు కూడా చేరుతుంది. ఇది మీకు ఉపయుక్తంగా ఉండకపోవచ్చు, కొన్నిసార్లు వేరే వాళ్ళకు ఉపయుక్తం అనుకున్నప్పుడు, మీకు యూజ్ కానప్పుడు వేరే వాళ్ళకు యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు తప్పకుండా షేర్ చేయండి. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మన పక్క వాళ్ళకు ఉపయుక్తంగా ఉంటుంది అనుకున్నప్పుడు తప్పకుండా మీరు షేర్ చేస్తారని ఆశిస్తాను. కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. డిఫెన్స్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో మనకు వేకెన్సీస్ ప్రకటించబడ్డవి. దీనికి సంబంధించి క్లోజింగ్ డేట్ February 25th స్టార్ట్ అయింది. ఇది February 25th వరకు లాస్ట్ డేట్ ఉంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూద్దాం. ఈ ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ సంబంధించి ఛార్జింగ్ ఎలక్ట్రికల్ అన్రిజర్వ్డ్ 12, SC3, ST2, OBC5, EWS2 మొత్తం 24 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ A 17 అన్రిజర్వ్డ్, 5 SC, 4 ST, 7 OBC, 3 EWS మొత్తం 36. ఎలక్ట్రీషియన్ B 16 ఉన్నాయి ఓపెన్, 6 SC, 4 ST, 7 OBC, 3 EWS మొత్తం 36 ఉన్నాయి. ఇక వెల్డర్ 2 ఉన్నాయి అన్రిజర్వ్, 1 SC, ST లేవు, OBC 3, EWS 1 మొత్తం 7 ఉన్నాయి. అన్రిజర్వ్లో 47, SCలో 15, STలో 10, OBCలో 12, EWS 9 మొత్తం టోటల్ 103 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించిన పే స్కేల్ కనుక ఛార్జింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఈ స్కేల్ వచ్చేసి 28,740 నుండి 72,110 వరకు ఉంటుంది. దీనికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఓకే, ఇకపోతే సూపర్వైజర్ సర్టిఫికెట్ ఆర్ కంపల్సరీ, ఇవన్నీ చూసుకోవాలి ఒకసారి మీరు. ఇకపోతే లేకపోతే ఐటీఐ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు కూడా ఆర్ ఐటీఐ ఎలక్ట్రికల్ లేదు SSC విత్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ మైనింగ్లో కనుక 5 years ఎక్స్పీరియన్స్, 10 years 5 years ఎక్స్పీరియన్స్ 10th వాళ్ళకి. ఇకపోతే ఎలక్ట్రీషియన్ ఏకి సంబంధించి 28,430 నుండి 59,700 వరకు ఉంటుంది. ఐటీఐ ఎలక్ట్రికల్ ఆర్ SSC ఉండాలి. ఇక ఎలక్ట్రీషియన్ బికి 28,280 పే స్కేల్ నుండి 57,640 వరకు ఉంటుంది. ఐటీఐ ఎలక్ట్రీషియన్ కానీ 10th కానీ పాస్ అయి ఉండాలి. ఇక వెల్డర్ బికి సంబంధించి 28,280 పే స్కేల్ నుండి 57,640 వరకు ఉంటుంది. డిప్లొమా విత్ ఫస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలి, లేదా BA కానీ BSc కానీ బీకామ్ కానీ BBA కానీ చేసి ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ లేదు 3 years ఎక్స్పీరియన్స్ విత్ రిలవెంట్ ఫీల్డ్ అప్లికేషన్. 10th class పాస్ అయిన వాళ్ళకి 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది చూసినట్టయితే మీకు February 25th లాస్ట్ డేట్ ఉంటుంది. దీన్ని అప్లై చేయడానికి తప్పకుండా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే దీనికి సంబంధించినటువంటి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షతో పాటు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అయితే SC STలకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC క్రిమినల్ నాన్ క్రిమినల్కి 3 years. తర్వాత మైనారిటీ స్పోర్ట్స్ పర్సన్కి 5 years to 10 years, అంటే అందులో మళ్ళీ SC ST ఉంటే 10 years. ఎక్స్ సర్వీస్ మెన్కి యాజ్ పర్ ద గవర్నమెంట్ లాస్ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. SC ST కానీ BC కానీ కన్సల్ట్ డిపార్ట్మెంట్ నుండి సర్టిఫికెట్స్ తీసుకొని ఉండాలి. ఇక ఎగ్జామ్కి సంబంధించి 500 ఫీజు పే చేయాలి. జనరల్ వాళ్ళు OBC EWS క్యాండిడేట్స్ 500 నాన్ రిఫండబుల్, SC ST మరి మిగతా వాళ్ళకు లేదు. ఇది ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా. ఇక దీనికి మొదటిది రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ తర్వాత ట్రేడ్ టెస్ట్ అండ్ రిటర్న్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా సెకండ్ లెవెల్లో ఉంటుంది. అన్నింటికి కూడా రిటర్న్ టెస్ట్లో ఉంటుంది. అందుకని OMR పద్ధతిలోనే ఈ ఎగ్జామ్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఫర్ ద రిటర్న్ టెస్ట్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ ఆన్సరింగ్. ఆప్షనల్ మార్క్ రీడర్ అంటే OMR ఆధారంగా ఈ ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి సంబంధించి
సబ్జెక్ట్ నాలెడ్జ్ 80 మార్క్స్ ఉండాలి, జనరల్ నాలెడ్జ్ 20, అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్కి 80 ఉంటాయి క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్కి 20 క్వశ్చన్, మొత్తం 100 మార్కులకు ఈ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే టెస్ట్లో పాస్ అవుతారో వాళ్ళని సెకండ్ ఫేజ్లో పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే క్వాలిఫికేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీకి 35 మార్క్స్ రావాలి, ఓబీసీకి 38 మార్క్స్ వస్తే, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్లకి 40 మార్క్స్ వస్తే ట్రేడ్ టెస్ట్కి పిలుస్తారు. అది కూడా 1:3 పద్ధతిలో ట్రేడ్ టెస్ట్ పిలుస్తారు. ట్రేడ్ టెస్ట్ పిలిచినప్పుడు ఆ లెవెల్ 2లో ఎవరైతే క్వాలిఫై అవుతారో దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీలకు 35 మార్క్స్, ఓబీసీలకు 38 మార్క్స్, అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్కు 40 మార్క్స్ రావాల్సి ఉంటుంది. వాళ్ళని మాత్రము వెరిఫికేషన్ సబ్జెక్ట్ ఏజ్ లిమిట్స్ అవన్నీ చూసిన తర్వాత వాటి అందరినీ చూసిన వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఒరిజినల్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటారు. దీన్ని మరి ఎలా అప్లై చేయాలంటే www.hindustan copper limited copper.com, అంటే ఈ లిమిటెడ్ సంబంధించి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ సంబంధించి www.hindustancopper.comలోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి, ఆన్లైన్లోనే ఫీజు పే చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఉండేటువంటి దానికి సంబంధించి ఈ క్వాలిఫికేషన్స్ ఇవన్నిటిని మీరు ఒకసారి వెరిఫై చేసుకొని 103 పోస్టులు ఉన్నాయి. మీరు త్వరపడండి, వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీ మోహన్ కూరపట్టి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఉద్యోగ విద్యా అవకాశాలకు సంబంధించి మీకు నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకొస్తాను. తప్పకుండా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సామాజిక బాధ్యతలో భాగంగా మీకు మీ ముందుకు మరిన్ని ఉద్యోగాలతో వస్తాను. మీ మోహన్ కూరపట్టి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.